మరి 42% రిజర్వేషన్ కల్పించేంత వరకు కూడా మేము వదలము. ఎందుకంటే సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు. బీసీలు ఈరోజు సంఖ్య వాళ్ళది ఎక్కువ ఉంది. కులగణన చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ మన రాహుల్ గాంధీ గారు కానీ మరి మా అందరి కోసం పేదవారి కోసమే వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసినారు అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళు మతదాతత్వం పార్టీ అది ఒకటి మన ప్రతి ఒక్కరిని చెప్పవచ్చు. ఎట్లా దేవులని ముందట పెట్టుకొని ఓట్లు అడుగుతున్న పార్టీ అది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన స్వతంత్రం కోసం మన కోసం. మరి కులగణ అనేది మా తెలంగాణ 35 జిల్లాలో మరి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కులగణ పెట్టి మరి 42% కావాలని చెప్పి బీసీ బిల్లు కావాలని చెప్పి కోరుడు జరిగిన తర్వాత దీనికి బిల్లు పెడితే మరి బీజేపీ గవర్నమెంటు దానికి మరి సంతకం పెట్టడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇవాళ మేము మరి తెలంగాణ నుంచి 1600 మంది మేము మరి మహిళా కాంగ్రెస్ నుంచి 350 మంది మేము ఈ రోజు ఢిల్లీ వచ్చినాం. మా మొత్తం అందరం రైలు మీదనే వచ్చినాం. మేము రైలు ప్రయాణం మీద వచ్చినాం. అందరం మహిళా కాంగ్రెస్ మొత్తం అందరం 350 మంది రైల్లో వచ్చినాం. బీసీ అంటే దాదాపు 4-5 క్యాస్ట్లకు వర్తించిన బీసీలు కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతున్నది. కాబట్టి బీసీ బిల్లు 42% మరి పెట్టకపోతే మాత్రం దీన్ని కొనసాగమని ఇదే ఇట్లనే కంటిన్యూగా కొనసాగుతామని చెప్పి మరి మీ మీడియా మిత్రుల సభాముఖంగా ఏం చెప్తారు, మీరేం చెప్తారు? మాది వరంగల్, నేను రజనీ రుద్రమ, బీసీ మనకు ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలని. మరియు ఇంకా ఈ హైదరాబాద్కి రావడానికి గల కారణం ఏంటంటే ఢిల్లీకి రావడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి కులగణన చేపట్టి 42% బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దాన్ని ఇక్కడ కేంద్రం అడ్డుకుంటుంది. ఇంకొక విషయము, ఆడవాళ్లకు కూడా 33% అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. కాదు, ఆడవాళ్లను పక్కన పెట్టి బీసీలను పక్కన పెట్టి ఒకటి ఏంటంటే కుట్రపూరితంగా బీజేపీ ఏమంటున్నారంటే కుట్రపూరితంగా ఇది ఏమైనా ముస్లింల కోసం అంటే ముస్లింలు బీసీ బిడ్డలు కాదా? ముస్లింల పర్సంటేజ్ లేదా? ముస్లింల కోసము మనము ముస్లింలు ఓట్లేయట్లేదా? అజరుద్దీన్ ఓవైసీ వాళ్ళతోటి మీటింగ్స్ కండక్ట్ చేసుకొని వాళ్ళ ఓట్లతోటి మనం గద్దెలెక్కినప్పుడు ఖచ్చితంగా మనం బీసీ అనేది వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. బీసీలలో అన్ని కులాలు ఉన్నప్పుడు మరి బీసీలలో ముస్లింలను పక్కకు పెట్టుడు ఎక్కడిది? కులాల వారీగా షెడ్యూల్ జరిగినప్పుడు మతాల వారీగా విభజించడం ఎక్కడిది? ఇదంతా తప్పు కదా. అందుకోసమనే ఇక్కడ మేము భారీ ఎత్తున మహిళలము 300 నుంచి 400 పైచిలకు మహిళలము ఫ్లైట్లో కావచ్చు, ట్రైన్లలో కావచ్చు వచ్చినాము. పురుషులు కూడా బీసీ బిడ్డలు ఒక్క మాట చెప్పంగానే భారీ ఎత్తున 1000 నుంచి 2000 మంది వచ్చిండ్రు. ఇప్పుడు ఇవాళ జరిగే జంతర్ మంతర్ ధర్నాతోటైనా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కనీసము ఇక్కడ వేరే స్టేట్స్లలో ఖచ్చితంగా ముస్లింలకు బీసీ బిడ్డలకు ఎలాగైతే రిజర్వేషన్ అనేది ఉందో ప్రతి హక్కు కల్పించుకుంటున్నారో ఆ విధంగానే ఇక్కడ కూడా మాకు కూడా తెలంగాణ బీసీ బిడ్డలకు ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అనేది 42% ప్రకటించాలి. మహిళలకు 33% అనేది ప్రకటించాలి. లేకపోతే మాత్రం భారీ ఎత్తున ఇంకా ర్యాలీలు, మహిళా ధర్నాలు మనకు కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ బిడ్డల తరపున జరుగుతుందని మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. సో కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినటువంటి నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినటువంటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు బాలకృష్ణ నేత గారు? ఎట్లా ప్రధానంగా ఈ బీసీల 42% రిజర్వేషన్ అంశాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? బీఆర్ఎస్ ఎటువంటి స్టాండ్ చెప్పట్లేదు, బీజేపీ ఏమో ముస్లిం రిజర్వేషన్ బీసీల నుంచి తీసేస్తే కానీ మేము మద్దతు ఇవ్వమని చెప్తున్నది. మీరేమంటారు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులుగా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్లకు పిలుపునిచ్చిన మేరకు 3 రోజుల కార్యాచరణ భాగంగా 6వ తారీఖు నాడు ఏదైతే జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమానికి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు అన్ని ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి ఢిల్లీకి జంతర్ మా ప్రధానమైన డిమాండ్ ఒకటే, మేము తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీ వర్గాలు ఉన్నాం. బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కేటాయిస్తే మా యొక్క పిల్లలకు వచ్చేటువంటి విద్యా అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఉద్యోగులకు రిజర్వేషన్లు కానీ అన్ని రకాల ప్రమోషన్లకు ఉపయోగపడుతుంది. కాబట్టి మేము ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అన్ని రాష్ట్రాల్లో, మిగిలిన రాష్ట్రాల్లో, తమిళనాడులో ఏ విధంగా అయితే బీసీ రిజర్వేషన్లు పెట్టి 9 షెడ్యూల్లో పెట్టిర్రో 9 షెడ్యూల్లో పెడితే ఉన్నటువంటి ఒకే ఒక మనకున్న ప్రధానమైనటువంటి ఉన్నటువంటి ఉపయోగం ఏంటంటే దాని మీద న్యాయ సమీక్ష చేయడానికి ఉండదు, ఎటువంటి రివోక్ చేయడానికి ఉండదు. కాబట్టి 9 షెడ్యూల్లో పెట్టాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఆల్రెడీ రాష్ట్ర అసెంబ్లీ 2 సభలలో దాన్ని పాస్ చేయించుకొని గవర్నర్కి ఆర్డినెన్స్ సంతకం కోసం పంపించడం జరిగింది. ఇక్కడ రాష్ట్రపతిని కూడా రేపు ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి ద్వారా బృందం పోయి కలవడం జరుగుతూ ఉన్నది. రేపు కార్యక్రమం అది ఉన్నది.
కాబట్టి ఇక్కడ మేము ధర్నాకు ప్రధానమైన కారణము అన్ని రాష్ట్రాలలో మీరు బీజేపీ వాళ్ళు అంటున్నట్టు ముస్లిం రిజర్వేషన్ తొలగించాలని అంటున్నారు. మరి మీరు మీ రాష్ట్రాలలో గుజరాత్లో పెట్టారు కదా, గుజరాత్లలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రిజర్వేషన్ వాళ్ళకి ఎందుకు స్పెషల్ బెనిఫిట్స్ కల్పిస్తున్నారు? మా బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ బీసీల వైపు ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఆ రోజు కామారెడ్డిలో వచ్చి పెద్ద ఎత్తున సభ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఆ మాట మీదనే నిలబడ్డారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ భేటీ అయ్యి బిల్లును ఏర్పాటు చేయడం కోసానికి అన్ని సభల్లో అసెంబ్లీలో శాసనమండలిలో పెట్టి దాన్ని మాట నిర్వర్తించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు కూడా మాట నిలబెట్టుకోండి. బీసీ ప్రధానమంత్రి అంటున్నారు కదా, బీసీ ప్రధానమంత్రి బీసీల మీద ప్రేమ ఉండాలి కదా. 42% రిజర్వేషన్లు తప్పకుండా మేము కోసం పోరాటం చేస్తాం. 100% మీరు ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టాల్సిందే. దీని మీద ఎటువంటి వెనకపోయేటువంటి సమస్య లేనే లేదు. రైట్ అన్న, మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత ఏం చెప్తారు? మీరేమనుకుంటారు? అంటే ఈ ధర్నాతో, జంతర్ మంతర్ లడాయితో నిజంగానే కేంద్రం తల ఉంచి 42% రిజర్వేషన్ అమలు చేసే అవకాశం కనబడుతుందా? ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అంశాన్ని తీసుకొని రావడం అంటేనే భారతీయ జనతా పార్టీ మైండ్లో ఉండే ఒక మూఢ సిద్ధాంతాలను మేల్కొల్పోయే ఒక ఉద్దేశంతో తీసుకొని వచ్చినాము. భారతీయ జనతా పార్టీ వాళ్ళు స్వతంత్రోద్యమంలో లేరు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాజ్యాంగం రచనలో లేరు. వాళ్ళకి అర్థం కాదు బీసీలు అంటే ముస్లింలు ఉంటారా, హిందువులు ఉంటారా, క్రిస్టియన్స్ ఉంటారా అనేది వాళ్ళకి ఆ పదం తెలియదు వాళ్ళకు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఈ దేశంలో ప్రజలు ఎస్సీలు అయితే ముస్లింలలో బీసీలలో ఉండరు, క్రిస్టియన్స్ అయితే బీసీలలో రారు, ముస్లిమ్స్ అయితే బీసీలో రానేది ఉండదు. భారత రాజ్యాంగం తయారు చేసేటప్పుడే వృత్తి కులాలు, సేవ కులాలను తీసుకొని అందులో భాగంగానే కొందరు బీసీలోకి వస్తారు, కొందరు ఎస్సీలోకి వస్తారు అని చెప్పి వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ చేస్తున్న పని విధానాన్ని బట్టి మనం కేటగిరైజేషన్ చేసుకోవడం జరిగింది. ఆ కేటగిరైజేషన్ మీద సోయలేని భారతీయ జనతా పార్టీ ముస్లింలు రావద్దు, క్రిస్టియన్స్ రావద్దు అని చెప్పి ఒక తొండి పంచాయతీ చేస్తూ ఉన్నది. ఇందాక మిత్రులు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏ రాష్ట్రంలోనైతే సేవా కులాలుగా, ఉత్పత్తి కులాలుగా వెనుకబడిన వర్గాలు ఉంటాయో వాళ్ళకు భారత ప్రతిఫలాలు అందడం కోసం వాళ్ళని కేటగిరైజ్ చేసుకొని పెడతాం తప్ప అందులో హిందువులు, ముస్లింలు అని ఉండదు. ముస్లింలు బాయ్ అని చెప్పి మీరు గుజరాత్లో అంటారు, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఉన్నప్పుడు మాత్రం ముస్లిం వ్యతిరేకి అంటారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడతారు, అధికారంలోకి వచ్చినాక ఇంకో మాట మాట్లాడతారు. కనుక మిమ్మల్ని మేలుకొలుపు కోసమే మీరు తీసుకొని రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర ఎంపీలకు మరియు రేపు పొద్దున రాష్ట్రపతి గారికి మెమోరాండం ఇచ్చి భారతీయ జనతా పార్టీని మేలుకొల్పని చేసి ఈ దేశం నుంచి భారతీయ జనతా పార్టీని తరిమి కొడతాని తప్ప ఇక్కడ ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ఫలాలు, భారత సంపద పంచడం జరగదని చెప్పి కోరుకుంటా ఉన్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.